హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లేక్షనాలికి ఛానల్. మా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఆలస్యం చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. ఈరోజు మీ ముందుకు వస్తున్న రెసిపీ వచ్చేసి బేకింగ్ లేకుండా ఒక కొత్త కేక్ రెసిపీ, అది కూడా హెల్తీ రిచ్ అండోయ్. ఏంటా అనుకుంటున్నారా? చూసేద్దాము. 2 కప్స్ రాగి పిండి, 1 కప్ బొంబాయి రవ్వ లేదా సూజీ అంటాం కదా అది, అండ్ 1 కప్పు జాగరీ పౌడర్ అంటే బెల్లం పౌడర్, ఫైన్ పౌడర్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర పౌడర్ అవైలబుల్ లేదు అనుకుంటే బెల్లంని చిన్నగా దంచుకొని మిక్సీలో వేసి కూడా పౌడర్ చేసుకోవచ్చు. తర్వాత బేకింగ్ పౌడర్ 1 స్పూన్, బేకింగ్ సోడా ఒక 1.5-2 స్పూన్స్, తర్వాత 4 గంటలు పెరుగు వేసుకున్నాను. ఫ్రెష్ పెరుగు ఉండాలి దీనికి, పులిసిపోయిన పెరుగు అయితే బాగుండదు. సో ఫ్రెష్ పెరుగు ఒక 4 గంటలు, లైట్గా టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకొని, వాటర్ అండ్ మిల్క్ మీ ఇష్టం. నేను కొద్దిగా వాటర్ వేసుకున్నాను, కొంచెం మిల్క్ కూడా యాడ్ చేసుకున్నాను. మీరు మిల్క్ వద్దు అనుకున్నా లేదు అనుకున్నా కూడా ఓన్లీ వాటర్ కూడా యూస్ చేసి చేసుకోవచ్చు. సో ఇలా మొత్తం అన్నీ మిక్స్ చేసుకొని లంప్స్ లేకుండా ఫస్ట్ ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని, వాటర్ అనేది మొత్తం ఒకటేసారి కాకుండా కొద్ది కొద్దిగా మీరు కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ వేసుకోండి, సరిపోతుంది. సో కొంచెం మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ మిల్క్ యాడ్ చేసిన తర్వాత వాటర్ కన్సిస్టెన్సీ చూసుకుంటూ కలుపుకోండి. ఇలా మొత్తం లంప్స్ లేకుండా పెరుగుది కూడా మనకి మొత్తం కలిసిపోవాలి, మిక్స్ అయిపోవాలి. మాయిస్ట్ కోసం అని పెరుగు యూజ్ చేస్తున్నాము. బేకింగ్ లేదు అన్నాను కదా, ఎలా కేక్ రెడీ అవుతుందా అని ఆలోచిస్తున్నారా? ఏం లేదండి, బేకింగ్ బదులు మనం ఈరోజు స్టీమ్ చేస్తున్నాం ఈ కేక్ని. కంప్లీట్ హెల్తీ రిచ్ అన్నాను కదా, ఐరన్, కాల్షియం, ప్రోటీన్ ఫుల్ వచ్చేస్తుంది మనకి. అందులో రాగి ఫ్లోర్ యూస్ చేస్తున్నాను. నేను ఇక్కడ వచ్చేసి స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్ నేను ఎప్పుడు ఇంట్లో మెయింటైన్ చేస్తాను. సో నా దగ్గర స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్ ఉంది, అదే యూస్ చేస్తున్నాను. అది చాలా హెల్తీ అండి, పిల్లలకి చాలా మంచి బలాన్ని ఇస్తుంది. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మీ దగ్గర సీడ్స్ ఉంటే సీడ్స్ లేదా క్యాష్యూస్ అలా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వాటర్ మెలన్ సీడ్స్ ఉన్నాయి నా దగ్గర, అవి వేసి మిక్స్ చేసుకుంటున్నాను. నేను మొత్తం కేక్ లోపలే మిక్స్ చేసుకుంటున్నాను. పైన వేస్తే మా పిల్లలు తొందరగా నచ్చరు, తినరు, అందుకని నేను దాన్ని లోపల మిక్స్ చేసేస్తున్నాను. మీరు కావాలంటే పైన కూడా డెకరేట్ చేసుకోవచ్చు ఫైనల్గా కేక్ మనం స్టీమ్ చేసేటప్పుడు, అలా కూడా బాగుంటుంది పైనుంచి చూడడానికి. సో ఇలా సీడ్స్ అన్నీ కూడా నేను లోపలికి మిక్స్ చేసేస్తున్నాను. ఇదంతా మిక్స్ చేసిన బ్యాటర్ని మనం ఒక 15-20 మినిట్స్ రెస్ట్ చేయాలి. సో అంతా కూడా మనకి కొద్దిగా బ్యాటర్ అనేది కూడా మనకి కొంచెం ఇలా పొంగినట్టుగా అనిపిస్తుంది మనం 20 మినిట్స్ తర్వాత చూస్తే కనుక. సో ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పెట్టినా పర్లేదండి. బ్యాటర్ అనేది 20-30 మినిట్స్ వరకు క్లోజ్ చేసి పెట్టేసుకోవాలి. తర్వాత నా దగ్గర ఇలా 2 టిన్స్ ఉన్నాయి కేక్ మౌల్డ్స్కి యూజ్ చేసేలాగా, మీడియం సైజు. సో నేను ఈ 2 టిన్స్కి ఆయిల్ అప్లై చేసేసుకుంటున్నాను. ఒక టిన్ వచ్చేసి మామూలుగా స్టవ్ మీద స్టీమర్లో పెట్టేస్తున్నాను, అండ్ ఇంకో టిన్ వచ్చేసి ఎలక్ట్రిక్ స్టీమర్లో పెడుతున్నాను. వాటర్ వేసి స్టీమ్ చేయడం అంటే ఏం లేదండి, ఒక ప్యాన్లో వాటర్ వేసేసి ఏదైనా స్టాండ్ పెట్టి ఆ స్టాండ్ పైన ఇది ఉంచేయడం అంతే. దీన్ని క్లోజ్ చేయక్కర్లేదు, పైన మూత మూసేస్తాము, ఆవిరికి వచ్చేస్తుంది. మీరు దగ్గర అలా స్టీమ్ చేయడానికి ఆప్షన్ లేదు అనుకుంటే కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు, విజిల్ లేకుండా కుక్కర్లో వాటర్ వేసి స్టాండ్ పెట్టేసి అలా కూడా పెట్టుకోవచ్చు. నా దగ్గర స్టీమర్స్ ఉన్నాయి కాబట్టి నేను స్టీమరే వాడుతున్నాను, స్టీల్ది. అండ్ ఒకటి ఎలక్ట్రిక్ దాంట్లో పెడుతున్నాను. సో రెండిట్లోనూ ఏం తేడా రాలేదండి. ఎలక్ట్రిక్లో అయినా సరే, స్టవ్ మీద పెట్టిన దాంట్లో అయినా సరే కేక్ మాత్రం సూపర్గా వచ్చింది. కానీ ఈ కేక్ అంటే మనం మామూలు కేక్స్ తిన్నట్టు హెవీగా తినలేము, కొంచెం తినగానే మనకి కడుపు ఫుల్ అనిపిస్తుంది. ఎక్కువ క్వాంటిటీలో ఒకటేసారి తినలేము. సో దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఇది స్టీమ్ చేస్తాం కాబట్టి నార్మల్గా మనం బయట పెడితే కనుక మాయిస్ట్ అవుతుంది కదా స్టీమ్ చేసినప్పుడు కేక్ అనేది. సో అంత ఇదిగా ఉండదు, ఫ్రెష్గా ఉండదు. కేక్ స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఒక
3 to 4 డేస్ 5 డేస్ వరకు కూడా మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఒకటేసారి ఎక్కువ తినలేం కాబట్టి డైలీ కొద్ది కొద్దిగా పిల్లలకి పెట్టుకోవడానికి మంచి రెసిపీ, హెల్దీ రెసిపీ. చూడడానికి చాక్లెట్ ఫ్లేవర్ లాగా కనిపిస్తుంది మనకి కేక్ రెడీ అయిన తర్వాత కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నాకైతే బాగుంది, మా పిల్లలకి బాగా నచ్చింది. మా లేక్షణ అయితే చాలా చాలా ఎంజాయ్ చేసింది లిఖిత్ కన్నా కూడా. తను అన్నీ హెల్దీవి చూస్ చేసుకుంటుంది. సో అలా ఇది కూడా తనకి ఒక హెల్దీ రెసిపీ నచ్చింది. ఈరోజు నేను మళ్ళీ సెకండ్ టైం చేయడానికి రీజన్ కూడా మా లేక్షణనే. సో తను జిమ్నాస్టిక్స్కి వెళ్ళి వచ్చేటప్పుడు యూజువల్లీ ఈ కేక్ని తీసుకెళ్ళి తింటూ ఉంటుంది. ఫుల్ ఎక్సర్సైజ్ చేసేస్తారు కదా జిమ్నాస్టిక్స్లో, సో ఆకలి అవుతుంది కదా, ఆ టైంలో తను ఇది తినాలని ప్రిఫర్ చేస్తుంది. మంచి చూసారా ఎలా రెడీ అయిపోయిందో. స్టీమ్ చేయడానికి కూడా మనకి ఒక 20 to 30 మినిట్స్ చిన్న మంట మీద స్టీమ్ చేసుకోవాలి. మీడియం కాదు, హై కాదు, ఓన్లీ చిన్న మంట, లో ఫ్లేమ్ మీద మాత్రమే 20 to 30 మినిట్స్ స్టీమ్ చేసుకోండి. ఎందుకంటే రాగి పిండి అనేది లోపలి వరకు మొత్తం కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అది పిండిలా ఉంటుంది కదా, ఎంత బేస్ ఇచ్చినా సరే లోపలంతా కూడా మనకి అది ఉడకడానికి టైం పడుతుంది. సో లో ఫ్లేమ్ మాత్రంలోనే 20 to 30 మినిట్స్ స్టీమ్ చేసుకోండి. చూసారుగా మన కేక్ రెడీ అయిపోయింది. వావ్, చూస్తూ ఉంటేనే ఇలా కట్ చేసి నోట్లో పెట్టుకోవాలనిపిస్తుంది కదా. కాకపోతే కొంచెం ఇలా పొడి పొడిగా అనేది వస్తుంది మనకి, ఎందుకంటే స్టీమ్ కదా, ఇది పర్ఫెక్ట్ బేకింగ్ కాదు కాబట్టి అలా పక్కకు ఉంటుంది. బట్ కేక్ అనేది మనకి కేక్ లాగా థిక్నెస్ కూడా ఉంటుంది. బొంబాయి రవ్వ వేసాం కదా, బేస్ ఉంది కాబట్టి ఆ థిక్నెస్ అనేది వస్తుంది. చూసారా, ఇక్కడ మీకు 1 కేక్ చూపిస్తున్నాను, స్టవ్ మీద పెట్టింది. స్టీమర్లోది ఇంకా తీయలేదు నేను, అది చూపించట్లేదు. బట్ 2 సేమ్ ఒకటేలాగే ఉన్నాయి. టేస్ట్ కానీ లుక్లో కానీ అంత డిజైన్ కానీ మీకు పర్ఫెక్ట్గా స్టీమ్ అయింది. లోపల కూడా చూసుకుంటే ఇదిగోండి ఇలా వస్తుంది. అండ్ ఆ సీడ్స్ అనేవి లోపలికి మిక్స్ అయిపోతాయి. ఈవెన్ మనం ఇది పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కానీ స్కూల్కి కూడా పెట్టచ్చు. డైలీ 1 పీస్ తింటే కూడా హెల్తీ అండి. చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. మనకి ఏం ప్రాసెస్ కూడా పెద్ద టైం పట్టదు. బ్యాటర్ మొత్తం కలుపుకోవడము, 15-20 మినిట్స్ రెస్ట్ చేయడము, ఆ తర్వాత ఒక 20 మినిట్స్ స్టీమ్ చేసుకోవడం అంతే. స్టీమ్ కూడా లో ఫ్లేమ్లో పెట్టేసి మనం పక్కకి వెళ్ళిపోవచ్చు. ఆఫ్టర్ 20 మినిట్స్ మనం వచ్చి చూస్తే కేక్ రెడీ. సో సింపుల్ కదా. మా పిల్లలైతే ఎంజాయ్ చేశారు. మీరు కూడా ట్రై చేయండి, మీ పిల్లలకు కూడా పెట్టండి. ఆ తర్వాత నాకు కమెంట్ చేయండి ఎలా ఉంది, మీకు నచ్చిందా లేదా అని. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.